దెయ్యం దెయ్యం. ఎక్కడా? అదిగో గురు అక్కడ. అరే అది దెయ్యం కాదరా బాబు, ఇంజనీర్ వస్తున్నాడు. ఏంటి ఇంజనీరా? మరి అదేంటి అలా? అవును ఇంజనీరే. అయితే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎందుకని సైడ్ లో పనిచేసే ప్రతి ఒక్కరు హెల్మెట్ షూస్ తో పాటుగా జాకెట్ కూడా వేసుకోవాలి? అవును గురు, నాకు కూడా ఇదే డౌట్ ఉంది. నీకు తెలిసి చెప్పవా? నేను అడిగిన ప్రశ్న మళ్ళా నన్నే అడుగుతున్నావా? సరే చెప్తా విను. హెల్మెట్ తల ప్రొటెక్షన్ కోసం, షూస్ కాళ్ళ ప్రొటెక్షన్ కోసం, అయితే జాకెట్ మాత్రం మొత్తం బాడీని యాక్సిడెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం. మొత్తం బాడీనా? ఎలా గురు? నాకు ఒక గన్ ఇస్తారా? చెప్తున్నా ఆగరా. సరే సరే చెప్పు గురు. సైట్ లో ఇంజనీర్స్ మరియు వర్కర్స్ మాత్రమే కాదు, వెహికల్ ఆపరేటర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వెహికల్ లో ఉన్న ఆపరేటర్లకు వర్కర్ సరిగ్గా కనిపించకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కానీ జాకెట్ డే లో బ్రైట్ గా, నైట్ లో లైట్ వల్ల ఎక్కువ షైన్ గా మెరవడం వల్ల యాక్సిడెంట్ అనేవి 100కు 99% తగ్గుతాయి. ఓహో, అందుకనే జాకెట్ సైడ్ లో కంపల్సరీ అన్నమాట. అయితే జాకెట్ లో మళ్ళా కలర్ కోడ్ ఎందుకు? ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ కలర్ కోడ్ ఎందుకంటే సైడ్ లో ఇంజనీర్స్, లేబర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఆఫీసర్స్, ఎలక్ట్రీషియన్స్, అలాగే ఆపరేటర్స్ అని మిగతా అందరూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఎవరికి సంబంధించింది అంటే ఎలక్ట్రీషియన్ సాల్వ్ చేయగలడా, ఆపరేటర్ సాల్వ్ చేయగలడా, లేదా ఇంకెవరైనా అని గుర్తించి వెంటనే రెస్పాండ్ అవడం కోసం ఈ కలర్ కోడ్ అనేది ఇస్తారు. ఓహో, అంటే ఈ జాకెట్ వల్ల ఇంత సేఫ్టీ అన్నమాట. అవును. సరే అక్కడ చూడు ఎవరు వస్తున్నారు. అరే అవును, మన ఇంజనీరు.